ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మ లక్ష్మి, ఇక నీకు ఈ కన్నీళ్లు కష్టాలు ఉండవు. నీ జీవితంలో మాయని మచ్చలా ఉన్న ఆ గతాన్ని మర్చిపో. కొత్త జీవితంలోకి కొత్త ఆశలతో పాజిటివ్గా నీ ప్రయాణం ఇప్పటినుంచే మొదలుపెట్టు. ఇంకన్నీ వదిలేసేయమ్మా. 3 రోజుల్లో నీ పెళ్లి. ఎన్ని ఏర్పాట్లు చేయాలి, ఎంత షాపింగ్ చేయాలి, బోలెడు పనులున్నాయి. వసుదా, లక్ష్మిని తీసుకొని మన షాపింగ్కి వెళ్దాం. షాపింగ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు పెద్దమ్మా. షాపింగ్కి వెళ్లకుండా బట్టలు ఎలా కొంటాం? పెద్దమ్మా, మనం షాపింగ్కి వెళ్ళక్కర్లేదు అంటే షాపింగే మన ఇంటికి వస్తుందని దాని మీనింగ్. ఓహో, నాకు తెలిసిన ఒక ఫ్యాషన్ డిజైనర్ ఉన్నారు. వాళ్ళు లక్ష్మికి కావాల్సిన క్లోత్స్, గోల్డ్, A to Z అన్నీ కూడా వాళ్లే చూసుకుంటారు. నీ కాబోయే పెళ్ళాం బయటికి వెళ్లి కందిపోకుండా ఇంట్లోనే కూర్చొని షాపింగ్ చేసే ఏర్పాటు చేశావా? అవును పెద్దమ్మా. అండ్ మీరు వసుదా ఆంటీ ఇద్దరూ తనకి బెస్ట్ క్లోత్స్, నగలు అన్నీ కూడా మీరే దగ్గరుండి సెలెక్ట్ చేయాలి. ఓకేనా? అలాగే అమ్మా. ఆంటీ మిమ్మల్ని. అలాగే. ఇంకో విషయం మదన్, ఇప్పుడెలా చూసుకుంటున్నావో తనని జీవితాంతం అలాగే చూసుకోవాలి. తనని ఎప్పుడూ బాధ పెట్టకూడదు. తన కళ్ళల్లో హ్యాపీ టీయర్సే వస్తాయి కానీ ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా తనని అస్సలు బాధ పెట్టనని మీకు ప్రామిస్ చేస్తున్నా పెద్దమ్మా. పెద్దమ్మా, పెళ్లి పనులు చాలా ఉన్నాయి, నేను వెళ్ళాలి. బాయ్ లక్ష్మి. సరే, నాకు పెళ్లి పనులు చాలా ఉన్నాయి. లక్ష్మి, నువ్వు రెస్ట్ తీసుకో. వసుదా, పద. వదినా, మీరు వెళ్ళండి, నేనిప్పుడే వస్తాను. సరే. విహారి నిన్ను పెళ్లికొప్పించాడు కదా? వాడికి నీ విలువ, వాడిని మెళ్ళో కట్టిన తాళి విలువ తెలియటం లేదు. పోనీ నువ్వైనా వాడిని ఇష్టపడుతున్న విషయం చెప్పాల్సింది కదా. నేనెలా చెప్తానమ్మా? చెప్పకపోతే ఒక తంట, చెప్తే ఏమవుతుందో తెలీదు. నిన్నిలా చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుందమ్మా. కానీ నీకెలా ఉందో ఏంటో. నాకు చావాలో బతకాలో అర్థం కావడం లేదు. లక్ష్మి, ఏంటా మాటలు? నువ్వు నీకోసం కాకపోయినా మీ అమ్మా నాన్నల కోసమైనా బ్రతకాలి. ఇంత పరీక్షిస్తున్న ఆ దేవుడు మంచి ఫలితాన్నే ఇస్తాడు. పిచ్చి నిర్ణయాలు తీసుకోకుండా ధైర్యంగా ఉండు. కాలాన్ని ఆపలేము, గతాన్ని మార్చలేము. మంచి జరగాలనే నమ్మకంతోనే ఉండు. మమ్మీ, ఇవాళ నాకు చాలా అంటే చాలా రిలాక్స్డ్ గా ఉంది. శనిగ్రహానికి ఉపగ్రహంలాగా మీ అత్త చుట్టూ తిరిగే ఆ లక్ష్మి పీడ దాదాపుగా ఈ ఇల్లు వదిలి వెళ్లిపోయినట్టే. దాదాపుగా కాదు మమ్మీ, అది కన్ఫర్మ్ గా వెళ్ళిపోతుంది. మదంతో దాని పెళ్లి అయిపోతుంది. పోన్లేవే, ఓ దరిద్రం ఇంట్లోంచి వెళ్ళిపోగానే విహారితో నీ పెళ్లి నీకు నచ్చినట్టుగా చేస్తాను. మమ్మీ, ఎలాంటి హడావిడి లేకుండా మన ప్రెస్టేజ్ కి తగ్గట్టుగా మా వెడ్డింగ్ జరగాలి మమ్మీ. కొంచెం టైం పట్టినా పర్వాలేదే, మీదైతే డెస్టినేషన్ వెడ్డింగే చేస్తాను. థ్యాంక్ యూ మమ్మీ, ఐ లవ్ యూ.
నాతో ఆ 57 కోట్ల డబ్బు తిరిగి కట్టిస్తానని తెగ బిల్డప్ ఇచ్చింది ఆ లక్ష్మి. కానీ ఇప్పుడేమైంది? ఇంటి దగ్గరే అది ఉండిపోయేలా ప్లాన్ చేశాను. ఇక నుంచి ఇది నా రాజ్యమే. లక్ష్మిని పక్కకి జరిపినట్టు విహారీని త్వరలో ఆ సీట్ నుంచి తప్పించి సింహాసనమెక్కి రాణిలా నా రాజ్యాన్ని ఏలతాను. హలో. అల్లుడు గారు బాగున్నారా? బాగున్నాను మావయ్య. మీరు అత్తయ్య ఎలా ఉన్నారు? మాకేంటి, బ్రహ్మాండంగా ఉన్నాం. ఏం లేదు అల్లుడు గారు, నిన్నటి నుంచి కనకం ఎలా ఉందని ఒకటే పీకుతుంది. తను మీ దగ్గర క్షేమంగా ఉంటుందని తెలుసు బాబు. కానీ ఒక్కసారి తనతో మాట్లాడితే కాస్త ఊరటగా ఉంటుంది. తన ఇంటి దగ్గర ఉంది మావయ్య. నేను బయటకు వచ్చాను. అయ్యో, మీ పనికి డిస్టర్బ్ చేశానేమో. అదేం లేదు మావయ్య. మామూలుగా అయితే కనకానికే ఫోన్ చేసేవాణ్ణి. దానికి ఫోన్ చేస్తుంటే కలవట్లేదు, అందుకే మీకు ఫోన్ చేశాను. సరే మావయ్య, నేను కనకం దగ్గరికి వెళ్ళగానే మీకు ఫోన్ చేయిస్తాను. అలాగే బాబు. అమ్మాయి మీరు జాగ్రత్త. సరే మావయ్య, ఉంటాను. హే, నువ్వేంటిక్కడ? నా క్యాబిన్లో నేను కూర్చున్నాను మేడం. నేను అడుగుతుంది నువ్వెందుకు ఆఫీస్కొచ్చావని. ఆఫీస్కి ఎందుకు వస్తాను మేడం? జాబ్ చేయడానికి. జాబ్కే సహస్ర వెళ్ళొద్దని చెప్పింది కదా, అయినా ఎందుకొచ్చావు? సహస్రమ్మ గారు నాకు ఈ జాబ్ ఇవ్వలేదు మేడం. తను వెళ్ళొద్దు అంటే నేను ఇంట్లో ఉండడానికి. అతి తెలివి ప్రదర్శించొద్దు. మేడం, నాకు పనుంది, అందుకే ఆఫీస్కొచ్చాను. ఏమున్నా సరే నువ్వు అర్జెంటుగా ఇంటికి వెళ్ళిపో. నేను ఇంటికే కదా వెళ్ళాలి. సరే వెళ్తాను. మీరు కట్టాల్సిన 57 కోట్లు కట్టండి. ఈ రోజు నేను ఇంటికి వెళ్ళిపోతాను. 57 కోట్లు లేవు, ఏమీ లేవు. వెళ్ళిక్కడి నుంచి. మేడం, ఒక అరగంటలోపు 57 కోట్లు కంపెనీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చెయ్యాలి. లేకపోతే సాక్ష్యాధారాలతో సహా అంతా విహారీ బాబు గారి ముందు పెడతాను. విహారీ బాబు గారికి మొత్తం చెప్పేస్తాను. మేడం, మీకిక అరగంటే టైం ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.